హాయ్ హలో వెల్కమ్ టు అజయ్ కొట్టే వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మనం ఇప్పుడైతే పోర్ట్ ఏరియాలో ఉన్న బీచ్కి పోతున్నాం. అక్కడ చిన్న చిన్న ఫోటోలు గిటోలు తీసుకొని ఆ నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ బాగా బీచ్కు పోతాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒకటి అయిపోయినాక ఇది రూమ్ దగ్గర ఇదే మా కారు తీసుకొని ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోవాలి. ఫోటో షూట్ ఉన్నది. ఎక్కడికి మనం పోయేది ఇప్పుడు? పోర్ట్ ఏరియా అన్నమాట. ఓకే చూపిస్తా. గైస్ పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ లొకేషన్ పెట్టుకొని పోవాలి. గల్లీలలో అంతా వేరే ఉన్నది. ఇక్కడ మా రూమ్ దగ్గర నుంచి వెళ్ళి 21 minutes ఏమో చూపిస్తుంది లొకేషన్. చూపిస్తాం మీకు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ. గాయస్ ఇక్కడ సుత పొలాలు ఉన్నాయి. ఇంక కొయ్యలేదు. మిషన్లు పట్టుకొని రావాలి ఇడికి. వాటరు సూపరే. ఇది పోర్టుకో ఏరియా. బీచ్ గో అని అంటే వెనకనే ఉండే చూపించలే నేను. రూమ్ పక్క పోండే ఆ నుంచి రూమ్ కా నుంచి 10 minutes నైట్ పోయినాం. ఫుల్ ఎంజాయ్. గైస్ టిఫిన్ చేద్దాం అంటే టిఫిన్ సెంటర్ తీయలేదు కానీ టైం ఇప్పుడు 8 అవుతుంది. వైన్స్లో అయితే అడుగడుకోక వైన్స్ ఉన్నది ఇక్కడ గోవాలో. అన్నీ ఓపెన్ ఉన్నాయి. అర్ధగంట అవుతుంది టిఫిన్ కోసం తిరగబట్టి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్ కనబడతలేదు కానీ ఎటు చూసిన వైన్స్లే కనబడుతుంది. కాజు మనక్కడ మక్కట్టుకులు ఎట్టనో ఇక్కడ కాజు అట్లా అమ్ముతారు. మొత్తం స్కామేనట. కాజు ఒరిజినల్ కాదు. అర్ధగంట నుంచి తిరిగితే ఒక్క టిఫిన్ సెంటర్ దొరికింది ఇక్కడ. టిఫిన్ సెంటర్ బీర్లు ఇక్కడ సుతా టిఫిన్ సెంటర్ సుతా బీర్లు మందు అన్ని. టిఫిన్ ఎట్లున్నది? మంచిగా ఉంది కానీ టిఫిన్ 100 రూపాయలు ఒక దోశ గోవాల. 120 మసాలా దోశ. 120 దోశ వచ్చింది. వేసి చూద్దాం ఎట్లున్నది. సర్వీస్లో పెట్టుకుంటే బెటర్ చిన్నగా. కొబ్బరి చీకులు ఉన్నట్టున్నది. ఇది అందాం కరెక్ట్ లేదు. మన లెక్కలేదు. 4 ప్లేట్లకు 530 రూపాయలు ఒక వాటర్ బాటిల్తో. ఈ 500 టిఫిన్ మన కాడ పెట్టేది ఉంటే 10 మంది తినచ్చు. తాజ్ హోటల్ ఇది. పోర్టుకోయే రోడ్ ఇదేనా? ఏ నుంచి లెఫ్ట్ అట. లెఫ్ట్ ఇంకోకెళ్ళా గాయన తిరిగింది కాదే. తాజ్ హోటల్ విరాట్ కోహ్లీ వాళ్ళందరూ వచ్చేది ఇక్కడికే. బీచ్ కాడికి ఇప్పుడే రీచ్ అయినాం. వెళ్తున్నాం. ఎంత ఉన్నా బాయ్ కనబడతలేవు చూడు. చూడు కొడంగల్ శేఖర్. నిజం చూడు కొడంగల్ శేఖర్. తాజ్ హోటల్. తాజ్ హోటల్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారట ఇక్కడికి. ఓకే గాయస్ ఏ మొత్తం ఇటుక బట్టీలే ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ భలే ఉంది. బీచ్కి రీచ్ అయినాం. ఏమైంది రారు? ఇక మావాడు స్టార్ట్ చేసిండు ఇక ఫోటోలు. ఈయన కెమెరామ్యాన్, ఈయన ఫోటో షూటర్. గాయస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫోటోలు అయితే బాగా వస్తున్నాయి ఇక్కడ. ఫిషింగ్ సూత్ ఉన్నాయి. మా ద్వితీయాన్ని పట్టుకొచ్చేదండి ఇక్కడికి. బోట్ ఎక్కుతుందా? ఎక్కడ? బాగా బీచ్. బాగా బీచ్ బాగా. ఇది పోర్ట్ ఏరియా. ఇది పోర్ట్ ఏరియానా? ఫోటో తీరా ఫోటో సముద్రం. చూడండి వాళ్ళు అక్కడ ఫోటోలు దిగుతారుగా. తీస్తారనే బోటింగ్ చేస్తావా? వాడు గిర్రని నింపిండి అనుకోవాలి. అవి అన్నాక అన్ననే బోర్ర పడతాం మనం.
ఓకే రెడ్డి గారు, ఎట్లా ఉంది? సూపర్. ఇవరాకి ఏడా దిగిరా ఫోటోలు మీరు? అటే వేరు చూడు. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గోవాకి వచ్చినాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతేనా? లొకేషన్ బాగుందిగా. ఉన్నా సెట్ ఎట్లా ఉంది లొకేషన్? వావ్, ఫెంటాస్టిక్. ఈయన ఫోటోలు అని ఏడో కనబడితే ఆయనే కూర్చుంటాడు. దత్యాన్ని చూపించాలి ఫిషింగ్ రాడు. మాకేసు ఫిషింగే. నేను ఇట్లా వీడియో ఇస్తా, నువ్వు ఒక ఉరికా చిన్న దునుకు. అరే సాంగ్ పెడతా చూడు. కపిల్ రెడ్డిని తీసి ఎత్తేద్దాం. అలా కపిల్ రెడ్డి గీత రాదు, ఈయన చోటుని వేద్దాం. గైస్, కపిల్ రెడ్డి ఫోటోలు తీయలే అని చెప్పి వీటికి కడక చలిగి ఈడ ఫోన్ మాట్లాడతాడు. ఏనాడు ఫోటోలు తీస్తలేరు అటు వాళ్ళు. ఇది చేసినైతే నమ్మకద్రోహి చేసిండు మునీలు. చేద్దామా. అక్కడ బాగా బీచ్ కడుకోదామా, అక్కడికి పోదామా, అక్కడ చేస్తారు కదా అక్కడికి. చోటు అక్కడ పోదాంపా, ఫ్లయింగ్ చేద్దాం. చోటు నేను ఏం చేసాను చోటు, నువ్వు 10 ఫోటోలు తీస్తే ఒక్క ఫోటో తీసిన నిన్ను. చోటు ధ్యాన్ చేయి చోటు, ఒక పాట చేయి చోటు. చోటుకి అంతా మోసం చేద్దామా? ఎన్ని ఫోటోలు తీసిన చోటు నేను? ఎన్ని ఫోటోలు తీసిన నేను? నువ్వెన్ని తీసినావు ఫోటోలు? కొబ్బరి బొండ ఒక్కటి 100 రూపాయలు అంట. ఎట్లున్నది రెడ్ సాబ్? 100 రూపాయలు పెట్టాక నీళ్ళు మంచిగా ఉండకపోతే ఎట్లుంటాయి? మనం ఏం చేద్దాం చూడు, మనం ఏం చేద్దాం? 100 రూపాయలు పెడితే చిన్న బీర్ వస్తుంది. నువ్వేం తాగుతావు? పైన తాగవా? ఎందుకే వీడియో ముంగడికి వచ్చినాక కొబ్బరి బొండ సాటుకు వెనక బీరు నువ్వే అన్నావుగా ఇప్పుడు. గాయస్, ఇక్కడ ఈ బీచ్ ఇది కోట అయిపోయింది. ఫోటోషూట్ బాగా బీచ్ పోతున్నాం ఇప్పుడు. ఈ నుంచి కలంగట బాగా బీచ్ 2 కవర్ చేస్తావు ఇప్పుడు. మనం అక్కడ తీసుకున్నాం కానీ చికెన్ తీసుకొని పోదాం. చికెన్ తీసుకుందామని వచ్చినాం ఫ్రెండ్స్. ఇక లంచ్ చేసి మళ్ళా వేరే బీచ్ పోవాలి. ఇంకో 2-3 ఉన్నాయి బీచ్లు తిరుగుతాం. కానీ ఫిషింగ్, చికెన్ సెంటర్ కిలోన్నర తీసుకుందాం. సరిపోతాయి ఇక కిలోన్నర తీసుకున్నాం గైస్. ఫిషింగ్ ఇవన్నీ మార్కెట్ ఎన్ని తీర్లు ఉన్నాయి చేపలు. छोटा कट करना थोड़ा नाको. పచ్చిమిర్చి ఇక్కడికి వచ్చినాం మంది తీసుకుందామని. ఏం తీసుకుంటా అవుతుందా మరి? మినీ బీర్స్ రెడ్ ఏదో వైన్ తీసుకుంటా రెడీ. కాస్ట్లీ చూడే అన్న, మంచి బ్రాండ్. ఏమున్నాయి ఇంట్లో? సులభమైన ఉందా? సులభమైన మామూలుగానే. గాయస్ ఎట్లున్నాయి మందు చూడురి. మొత్తం వైన్ బాటిల్ 12 years అట. మంచి ఉన్నాయి. చూడు ఏం తీసుకుంటావు చూడు. ఎంత తాగుతావు చూడు. ఏం తీసుకుంటావు? వైనా? బీర్ తాగవా? రెడ్ లేబుల్ ఎంత ఉంది భయ? రెడ్ లేబుల్ ఏం తీసుకుంటాం? టిన్ ఎంత? టిన్ను 100. ఇది మినీ బీరు 80.
కేఫ్ లైట్ మినీ బీరు 60. 60. క్యాష్ క్యాష్బర్గ్ Akbar. Smooth. Bike na? 70. 480. वो strong है. स्ट्रांग है Premium 70. 70. Premium आएगा और 70 premium है 70 का आएगा. ये केफ बड़ा भी है ना? हाँ है ना बड़ा वाला. कितने लाइट है कितने है लाइट चाहिए स्टॉक चाहिए. లైట్ लाइट 100 rupees. వందాట కేఫ్ లైట్ 100 రూపాయలు చూ పెద్దది కేఫ్ లైట్ 100 నట కేఫ్ స్ట్రాంగ్ ఇంత కేఫ్ అల్ట్రా ఉంది ఒక్కొక్క కాడ ఒక్కొక్క తీరు ఉన్నది రేటు 50 ml రెడ్ లేబుల్ 140 రూపీస్ 60 మరి 50 అయినా మరి సబ్ ఏంటి ఏంటి క్యాష్బర్గ్ క్యాష్బర్గ్ 4 4 కరోనా 4 ఓకే కాటన్ బీర్లో 1120 రూపాయలు మినీ బీర్ చూడు ఇంకేనా తీసుకుంటావా ఓసీ ఐబిఎంసి రాయల్ ఛాలెంజ్ రైస్ ఫస్ట్ ఫ్లోర్ మన రూమ్ వంట చేసుకోవాలి టీవీ ఈవీ హాల్ సోఫా సెట్ చూడు ఇవాళ అంటాను మరి సామారే చేస్తారో మరి లేకపోతే మీరు ఏం చేస్తారో గోవా పచ్చిమిర్చి ఆ, మొత్తం ఆడతారు ఎట్లా ఆడుతుంది ఆ? గోవా ఉల్లిగడ్డ మొత్తం ఆడతాడు ఏంటి మొత్తం ఆడపోతే మళ్ళీ ఉంచుకుంటాం ఇంకా అండ్ చోటా గ్యాస్ పోయి ఇక బీర్లు నిండా పెట్టిన లోపల గ్లాసులు గోవా గ్లాసులు కటింగ్ చేస్తున్నాం చికెన్ వండేసేయాలి ఇక కిలో వేసుకున్నావు కిలో చికెన్ అయిపోయింది కట్టిందా ఒక చికెన్ చూపి మొత్తం రీఫై రైస్ లో పో రైస్ లో కదా ఓకే ఈ చికెన్ అయిపోయినాక అన్నం తిని కొంచెం పడుకొని వేరే బీచ్ పోతాం ఈ వీడియో ఇంతతో కథం చెప్తాను ఇంకొక వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తా వినాక చూపించి వీడియో చూడండి కూల్ అవుతాను అయ్యా లాస్ట్ ఓకే